బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగ్గార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయారు. ఆపరేషన్ కగ్గార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. ఆపరేషన్ కగ్గార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో అయితే మావోయిస్ట్ అంతం చేయాలి, భారత్ లో మావోయిస్టులకు స్థానం లేదు, ఇప్పటికే భారత్ లో అభివృద్ధికి మొత్తం విరోధకాలుగా మారుతున్నారని కేంద్ర నిర్ణయంతో మొత్తం కూడా భారీగా కూమింగ్ జరుగుతుండటంతో ఇటు మావోయిస్ట్ కు సంబంధించిన అగ్రనేతలు చాలా మంది కూడా ఇప్పటికే మన ఎన్కౌంటర్ లో మృతి చెందటం, ఈవెన్ మావోయిస్ట్ చీఫ్ కమాండర్ నంబాల కేశవరావు కూడా ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో ఇటు మావోయిస్ట్ సంబంధించిన అగ్రనేతలు కొంతమంది కూడా లొంగుబాటు పట్టారు. మిగతా వారు కూడా లొంగిపోయి ప్రజా క్షేత్రంలోకి రావాలని పిలుపునిస్తున్న నేపథ్యంలో ఇటు ఛత్తీస్గఢ్ లో ఇటు మావోయిస్టులు ఉండలేని పరిస్థితి. ఒకప్పుడు మావోయిస్ట్ కంచుకోటలు మొత్తం కూడా ఇప్పుడు భద్రతా బలగాలు కూమింగ్ చేస్తుండటంతో ఇటు తెలంగాణలోకి వచ్చి కొద్ది రోజులకైతే మావోయిస్ట్ అగ్రనేతలు తెలంగాణలో ప్రస్తుతం తలదాచుకుంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ ఎస్ఐబి గత కొద్ది రోజుల క్రితం నంబాల కేశవరావు తర్వాత మావోయిస్ట్ చీఫ్ గా నియమించబడ్డ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా ఇటు తెలంగాణ అడవుల్లో ఉన్నట్లుగా ఇటు ఎస్ఐబి వర్గాలకు వచ్చిన సమాచారంతో అయితే కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసులు దేవ్జీని అదుపులోకి తీసుకున్నట్లుగా మనం ఈ మధ్య కాలంలో దేవ్జీ పోలీసు అదుపులో ఉన్నట్లు కూడా రాజ్న్యూస్ ప్రచారం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాజ్న్యూస్ ప్రచారం చేసిన కథనానికి పులి స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. ఇటు దేవ్జీ ఏదైతే రాజ్న్యూస్ మొదటి నుంచి కూడా దేవ్జీ తెలంగాణ పోలీస్ అదుపులో ఉన్నారని చెప్తూ వస్తున్నారో, ఈ రోజు దేవ్జీని లొంగిపోయినట్లుగా అయితే ఇటు తెలంగాణ పోలీసులు అయితే మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు దేవ్జీ గత కొద్ది రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకొని కొద్ది రోజులు తనతో ఎస్ఐబి ఆధీనంలో ఉన్న తర్వాత తనని ఈ రోజు లొంగిపోయినట్లుగా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మావోయిస్టు చీఫ్ లొంగిపోనున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో ఉన్న మరొక అగ్ర నాయకుడు ఇటు తెలంగాణ కార్యదర్శి దామోదర్ కూడా బడే చొక్కారావు అలియాస్ బడే చొక్కారావు కూడా మరికొద్ది రోజుల్లో లొంగిపోయేందుకు ప్రణాళికలు అయితే చేసుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇప్పటికే మావోయిస్టు ఇటు తుపాకీతో యుద్ధం చేసే పరిస్థితి లేనడంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చి తిరిగి వారి పందా మార్చుకొని ప్రజా ఉద్యమాల వైపు వెళ్లాలని ఇప్పటికే లొంగిపోయిన నాయకులు ఇచ్చిన పిలుపుతో ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో మావోయిస్టులు అడవుల్లో ఉండలేని పరిస్థితి ఉండటంతో తిరిగి ప్రజల్లోకి రావాలని మావోయిస్టులు నిర్ణయించుకుంటున్న వేళ మావోయిస్ట్ పార్టీకి గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మావోయిస్ట్ పార్టీ చీఫ్ భారత మావోయిస్ట్ పార్టీ చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఈ రోజు తెలంగాణ పోలీసులు ఏదైతే లొంగిపోవడం, తద్వారా మిగతా మావోయిస్టులు కూడా లొంగిపోయేందుకు మొత్తం కూడా ముందుకు వస్తున్న పరిస్థితి. దీంతో మావోయిస్ట్ పార్టీ తెలంగాణలో చరిత్రగా మిగిలిపోనుంది. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కనుమరుగు కానున్న నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు.
రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందిస్తారు. ఉపేందర్, మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్.